తనదైన శైలిలో బ్యాట్ జిలిపించి పెద్దీ సంతకం ఎలా ఉంటుందో చూపించాడు అగ్ర కథానాయకుడు రామ్ చరణ్ గారు. క్రికెట్ నేపథ్యంలో వచ్చే ఆ సన్నివేశం పెద్దీ సిగ్నేచర్ షాట్గా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడం విశేషం. ఇటీవల విడుదలైనటువంటి గ్లిమ్స్లో కొన్ని సన్నివేశాలతో పాన్ ఇండియా స్థాయిలో సినిమాపై ప్రత్యేకమైనటువంటి ఉత్సుకతని రేకెత్తించింది చిత్రబృందం. అందుకు ధీటుగానే సినిమాని రూపొందిస్తున్నారు కూడా. రామ్ చరణ్ గారు కథానాయకుడిగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి భారీ చిత్రం ఇది. జాన్వీ కపూర్ కథానాయిక, శివరాజ్ కుమార్ గారు, జగపతి బాబు గారు, దివ్యేందు శర్మ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు ఈ మూవీలో. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకటేష్, సతీష్ కిలారు నిర్మాత, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థలు కూడా సంయుక్తంగా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో కీలకమైన పోరాట ఘట్టాన్నైతే తెరకెక్కిస్తున్నారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దినటువంటి భారీ సెట్లో ఈ సన్నివేశాలన్నీ కూడా చిత్రీకరిస్తున్నారు మేకర్స్. సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్తో సినిమా ఒక కీలక దశకు చేరుకుంటుందని సినీ వర్గాలైతే తెలిపాయి. రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానున్నటువంటి ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ గారు సంగీతాన్ని అందించారు. ఆర్ రత్నవేలు ఛాయాగ్రహణాన్ని కూడా అందించారు. ఇదిలా ఉండగా పెద్దీ మూవీ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా అతి త్వరలో ఈ చిత్రం నుంచి మొదటి పాటను మేకర్స్ అయితే రిలీజ్ చేయడానికి సంసిద్ధమవుతున్నట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా పెద్దీ మూవీ నుంచి రాబోయే మొదటి పాట సినిమాకే చాలా హైలైట్గా ఉండడంతో పాటు ప్రేక్షకులను ఉర్రు తొలగించే విధంగా ఈ పాటను మేకర్స్ అయితే డిజైన్ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి చూద్దాం పెద్దీ మొదటి పాట ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.